వెల్కమ్ టు ఇన్ఫోసిస్ హైదరాబాద్ ఎస్సీజెడ్ పోచారం అండి. ఈరోజు అయితే మనం క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. స్టార్టింగ్ ఎవరైనా విజిటర్స్ కానీ న్యూ జాయినీస్ కానీ వస్తే వాళ్ళ ఆధార్ కార్డు ఆఫర్ లెటర్ చూపిస్తే అక్కడ విజిటర్ పాస్ ఇస్తారు. బగ్గీ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఒక్కసారి ఎంప్లాయీగా మళ్ళీ జాయిన్ అయిన తర్వాత 7 డేస్ తర్వాత మీరు కంటిన్యూ అయిన తర్వాత బగ్గీ అనేది ఉండదన్నమాట. ఐదర్ బై వాక్ లేకపోతే ఆఫీస్ బస్సెస్లో రావాలి, లేకపోతే మీకు కారు ఉంటే కారు, లేకపోతే బైక్ ఉంటే బైక్ వేసుకొని రావాలి, ఇంకా లేకపోతే ఇలాగే నడవాలన్నమాట. ఇంకా గచ్చిబౌలిలో మనకి గేట్ దగ్గరే ఉంటుంది కదండి స్వైప్. సో సెజ్లో కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నారు. సో ఇక్కడ అదే అనమాట, అది గ్లాసెస్తో ఉంది కదా, ఇంకా అక్కడ స్వైప్ మిషన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు లోపల ప్రజెంట్ వేసే స్వైప్స్ ఈ స్వైప్స్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, కరెక్ట్ కౌంట్ వస్తుందా లేదా అని చెప్పి. వన్స్ అది అయిపోగానే స్టార్ట్ చేస్తారంట. ఇంకా సో ఈ ఫుట్పాత్ దగ్గర నడిచేటప్పటికే బాగా చాలా అంటే చాలా కష్టపడిపోవాలండి. మామూలుగా కాదు, చాలా అంటే చాలా వాక్ చేయాలన్నమాట. జిమ్కి ఎవరైనా వెళ్ళలేను అని అనుకుంటే ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. టౌన్షిప్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి టౌన్షిప్కి. టౌన్షిప్లో ఉండేవాళ్ళు తగ్గిపోతారు ఇంకా వెయిట్ అనేది. సో ఇక్కడ చూసారా, ఈ సబ్వే వచ్చింది అంటే అందరికీ ఆనందాలు వెళ్ళిపోతాయండి. ఇక్కడికి రావాలి అని అంటేనే చాలా కష్టపడాలి. స్లో వాకర్స్కి అయితే 25 మినిట్స్, ఫాస్ట్ వాకింగ్ చేసే వాళ్ళకి 15 to 10 మినిట్స్లో వచ్చేస్తారు. సో ఇది చూసాము అంటే, సబ్వే చూసామంటే చాలా ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే బస్సెస్ అండి మార్నింగ్ వస్తాయి, తర్వాత ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ప్రతి ఏరియాకి బస్సెస్ అయితే ఉన్నాయి, టౌన్షిప్కి కూడా ఉన్నాయి. మనం టౌన్షిప్ నుంచి మెయిన్ గేట్ దాకా ఆటోకి 20 రూపీస్ ఇవ్వాలి. అదే బస్కి సేమ్ ఛార్జ్ చేస్తారు కానీ లోపల దించుతుంది బస్సు. బెస్ట్ ఆప్షన్ కదా. ఎవరైనా టౌన్షిప్ వాళ్ళు ఉంటే ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు కొత్తగా టౌన్షిప్లో ఉండాలి అని అనుకుంటే బస్ ఫెసిలిటీ ఉంది, యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లేస్ ప్యాకెట్స్, చిప్స్, షాంపూస్ ఇవన్నీ ఈసీసీలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ పఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, దాంతోపాటు కప్ కేక్స్ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడైతే స్వైప్ మిషన్స్ అండి. ఇక్కడ మనం వాక్ చేసుకొని వచ్చి మనం అటెండెన్స్ అనేది స్వైప్ అనేది వేయాలన్నమాట. ఇంక ఇక్కడ చాలామందికి మెమరబుల్ ప్లేస్ అనమాట ఇది. స్వైప్ వేసేటప్పుడు ఇంకా అటెండెన్స్ ఇంకా టైం ఉంది ఒక 10 మినిట్స్ అంటే ఇక్కడ కూర్చుంటారనమాట అందరూ. ఇంకా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్కి చాలా నచ్చిన ప్లేస్ అనమాట అది. ఇంక ఇక్కడ నుంచి అయితే బిల్డింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ బిల్డింగ్ టు 20th బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడే కాదు, చాలా అంటే కొంచెం ఇంకా దూరం వెళ్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బిల్డింగ్ అయితే ఉంటుంది. చెప్పాలి అని అంటే మల్లీశ్వరి ప్యాలెస్లో వెంకటేష్ నడిచి నడిచి అలసిపోతాడు చూడండి, సేమ్ అలాగే అలసిపోవాలన్నమాట. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాంట్స్, గ్రీనరీ అనేది పని వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నిజంగా వాళ్ళ కష్టానికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా బిల్డింగ్స్ లోపల అయితే మనం వెళ్ళడానికి సెన్సర్స్ అయితే ఉంటే డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఇంక ఇక్కడైతే FC2 అనమాట. బిల్డింగ్ నెంబర్ 7 and 6కి స్వైప్స్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఒట్టుపుర, ప్రిజం అని 2 ఉంటాయి. ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ ఒట్టుపుర అనమాట. వెజ్, నాన్ వెజ్ దొరుకుతుంది. ప్రిజంలో కూడా వెజ్, నాన్ వెజ్ దొరుకుతుంది, కానీ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఒట్టుపుర అని చాలామంది చెప్తారు. మోస్ట్లీ నేను కూడా అక్కడ ట్రై చేస్తాను ఒట్టుపురలో. ఇంకా మనకు జ్యూసెస్ అన్నీ కూడా అమూల్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ ప్లేట్స్, స్పూన్స్ అన్నీ పెడతారనమాట. మనకి మైక్రోవేవ్ ఓవెన్స్ కూడా ఉంటాయి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుంటే వెయిట్ చేసుకోవడానికి. సో ఇదనమాట క్యాంటీన్ సంగతి. FC3 కూడా ఉంది. చిన్న చిన్న షార్ట్స్ అయితే పెట్టాను మన ఛానల్లో, ఎవరైనా చూడాలి అని అనుకుంటే చూడండి. ఇంక ఇదైతే డిఫరెంట్ వేస్ అనమాట వేరే వేరే బిల్డింగ్స్కి రీచ్ అవ్వడానికి. సో ఇదేమో ఎంప్లాయీ కేర్ సెంటర్ అనమాట, దాన్ని ECC అంటారు. ఎవరైనా న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయితే ఫస్ట్ ఇక్కడ అకామిడేషన్ ఇస్తారు 7 డేస్. ఇదైతే ICICI బ్యాంక్ అండి. సపోజ్ ఇప్పుడు నాది విజయవాడ బ్యాంక్ అయితే ఈ కంపెనీలో జాయిన్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే బ్యూటీ పార్లర్ అనమాట, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఛార్జెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, ఛార్జెస్ అప్లై అవుతాయండి. సో ఇక్కడైతే యోగా అండ్ జిమ్ సెంటర్ ఉంటాయి. డాక్టర్స్ 24/7 అవైలబిలిటీగా ఉంటారు మనకి. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ECC అనేది. ఎక్స్కలేటర్ ఉంటుంది, పైన ఒక చిన్న మినీ సూపర్ మార్కెట్ ఉంటుంది. ప్రజెంట్ అయితే అది క్లోజ్లో ఉంది. అండ్ దాంతోపాటు డార్మెంటరీ కూడా ఉంటుంది. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్, చాలా వీక్ అయిపోయిన ఉమెన్స్ పడుకోవడానికి 2 hours. సో ఇంకా చూడండి, చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ECC అనేది. హై సెక్యూరిటీ ఉంటుందన్నమాట ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది ECC అనేది. సో ఇక్కడ మనకి యోగా అండ్ జిమ్ రెండింటికి ఒక సిమిలర్ రేట్ లైక్ 1000 తీసుకుంటారనమాట మంత్కి. ట్రైనర్ కూడా ఉంటారనమాట జిమ్లో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వెళ్ళేటప్పుడైతే ఇలా ఫ్రూట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్తారు అందరూ.